షుగర్ ఉన్న వాళ్ళకి ఇది తప్పకుండా తెలిసుండాలి. ఏంటంటే, "సార్ నాకు పుండయింది. అది అస్సలు మానట్లేదు. దానికి రీజన్ ఏంటి?" అని అడిగారన్నమాట. అయితే ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, షుగర్ కంట్రోల్‌లో లేకపోవడం. షుగర్ కంట్రోల్‌లో లేకపోతే ఏంటి, మీ ఈ హీలింగ్ అనేది చాలా డిలే అవుతుందన్నమాట. షుగర్ అనేది మంచి కంట్రోల్‌లో ఉండాలి. ఒకవేళ షుగర్ కంట్రోల్‌లో లేదు, టాబ్లెట్స్ వల్ల అంటే డాక్టర్ ఏం చేస్తారు? ఇన్సులిన్ అనేది రాస్తారు. అలా షుగర్ కంట్రోల్ వచ్చిన తర్వాత హీలింగ్ అనేది త్వరగా అవుతుంది. రెండోదేంటంటే, ఆ ఏరియాలో నరాలు డ్యామేజ్ అయినా, లేకపోతే రక్తం సప్లై తగ్గినా గూడా మనకు హీలింగ్ అనేది డిలే అవుతుంది. ఇంకో మెయిన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నా గూడా హీలింగ్ అనేది త్వరగా జరగదు. సో, డాక్టర్ ఏం చేస్తారు? ఆ ఇన్ఫెక్షన్‌ని బట్టి దానికి యాంటీబయాటిక్స్ అనేది రాస్తారనమాట. సో, ఇంకోటి నెగ్లెక్ట్ చేసేదేంటంటే, ఈ షూస్, స్లిప్పర్స్ టైట్‌వి వేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆ ప్రెషర్ వల్ల ఈ హీలింగ్ అనేది ఇంకా డిలే అవుతుంది. అయితే కరెక్ట్ ఫిట్టింగ్ షూస్ అనేది, లేకపోతే కరెక్ట్ ఫిట్టింగ్ స్లిప్పర్స్ అనేది వేసుకోవాలి. అండ్ ఇంకొంచెం మంది ఏం చేస్తుంటారంటే, ఆ పుండు ఉన్నా గూడా స్లిప్పర్స్ వేసుకోకుండా, సరిగ్గా బ్యాండేజ్ వేసుకోకుండా అలాగే నడుస్తుంటారు. సో, దానివల్ల ఆ మట్టి గాని, డస్ట్ గాని, లేకపోతే అక్కడ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, వూండ్ అనేది క్లీన్‌గా మెయింటైన్ చేయాలి అన్నమాట. ఇలా తగ్గకపోయినా గూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది ఉన్నాయి. సో, మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే ఈ అడ్వాన్స్డ్ థెరపీస్ ఏమున్నాయో మీకు చెప్తారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అండ్ వూండ్ హీలింగ్ గూడా త్వరగా అయితుంది. అర్థమైంది గదా! మరి మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.